వైఫ్ గా ఉండడం ఇంత కష్టమా, ఇన్ని పనులు చేయాలా, ఇంత స్ట్రెస్సా, వామ్మో. హౌస్ వైఫ్ గా ఉంటూ ఇన్ని పనులు చేయొచ్చా, ఇంత సాధించొచ్చా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలోని స్మార్ట్ హౌస్ వైఫ్ గా ఉండడం ఎలా అనే దాని గురించి మాట్లాడబోతున్నానండి. అంటే నా దృష్టిలో స్మార్ట్ హౌస్ వైఫ్ అంటే ఇంటిలో పనులన్నీ ఈజీగా చక్కబెట్టుకుంటూ ఆర్థిక పరమైన అంశాలలోని ఇంట్లో బడ్జెటింగ్ సంబంధించి ఇలా అన్నిటిలో అవగాహన కలిగి ఉంటూ పిల్లల్ని చక్కబెట్టుకుంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తమకు నచ్చిన ఫీల్డ్ లో ఎదగడానికి టైం మేనేజ్ చేసుకుంటూ స్ట్రెస్ ఫ్రీగా ఎదగడానికి ప్రయత్నించడం అన్నమాట. వీడియోలోని స్మార్ట్ హౌస్ వైఫ్ గా ఉండటానికి నేను అనుకుంటున్న 6 లక్షణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ డేని ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా డీటెయిల్డ్ గా చెప్పేస్తానండి. సో 6 ఏంటి అంటే హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, ఫినాన్షియల్ లిటరసీ, పర్సనల్ హెల్త్ అండ్ కేర్, రిలేషన్షిప్స్ మేనేజ్మెంట్ అండ్ కెరీర్ డెవలప్మెంట్. ఇలా 6 పాయింట్స్ గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఐ హోప్ ఈ వీడియో పూర్తి అయ్యేసరికి మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది స్మార్ట్ హౌస్ వైఫ్ గా ఉండటం ఎలా అనేది. నా దృష్టిలో చాలా మంది ఇలానే ఉంటారండి స్మార్ట్ హౌస్ వైఫ్ గా, కాకపోతే వాళ్ళకి తెలీదు వాళ్ళు స్మార్ట్ హౌస్ వైఫ్ అని. ఆలస్యం చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదామండి. వీడియోని వెంటనే లైక్ చేసేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ అన్నమాట. అంటే ఇంట్లో పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఎప్పటి పని అప్పుడే చేసేసుకుంటే ఫాస్ట్ గా మనకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదండి. లైక్ ఇప్పుడు ఈ రోజు నైట్ మనం కిచెన్ ని క్లీన్ గా ఉంచేసుకుంటే ఫుడ్ తిన్నవి అన్ని అంట్లవి నీట్ గా క్లీన్ చేసేసుకొని, గ్యాస్ స్టవ్ అది నీట్ గా చేసేసుకొని, ఎటువంటి చెత్త లేకుండా క్లీన్ చేసేసుకుంటే నెక్స్ట్ డేకి మనకి ఎటువంటి పని ఎక్కువగా ఉన్నట్టు అనిపించదు. అలాగే లేచిన వెంటనే ఫస్ట్ మార్నింగ్ ఇల్లు ఊడ్చేసుకొని బట్టలు అవి ఉతికేసుకొని నీట్ గా ఇంకా ఏ పని ఉన్నట్టు మనకు అనిపించదండి. మనం ఫ్రెష్ అప్ అయిపోయామంటే ఖచ్చితంగా మార్నింగ్ స్నానం చేసి నీట్ గా డ్రెస్ అప్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ హౌస్ వైఫ్ కి. రోజంతా నైటీతో ఉండే వాళ్ళని నేను చూస్తూ ఉంటాను. సో వాళ్ళకి అది కంఫర్ట్ అయి ఉండొచ్చు. మనం చేసుకునే డ్రెస్సింగ్ ని బట్టి కూడా మనకి మూడ్ అనేది చేంజ్ అవుతుందని నేను నమ్ముతానండి. అంటే మనం నీట్ గా డ్రెస్ అయ్యామంటే మనకి ఏదైనా కొత్తగా ఒక పని చేయాలని ఉత్సాహం అనేది ఉంటది. అదే మార్నింగ్ స్నానం చేయకుండా రోజంతా అలాగే ఉండి చాలా బద్ధకంగా విసుగ్గా అనిపిస్తుంది. మార్నింగ్ ఫ్రెష్ గా పని చేసేసుకొని స్నానం చేశాక ఇష్ట దైవాన్ని దండం పెట్టుకుంటే చాలా ఫ్రీ అవుతాము. మనం ఏదైనా కొత్తది ఒకటి స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. సో వర్క్స్ అనేవి ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మధ్యాహ్నం ఎలాగో కొంచెం టైం ఉంటది కదా, మీరు పనులన్నీ చేసుకున్నాక కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు, ఒక 1 అవర్ కానీ అలా. అప్పుడు మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ పని ఏదైతే ఉంటుందో అది మనం ఈజీగా చేసుకోగలుగుతాము. ఈవినింగ్ వంట కానివ్వండి ఏదైనా సరే 6-7 మధ్యలో ఫాస్ట్ గా చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు టైం ఉంటది, పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి కూడా ఉంటుంది. ఇంకా ఈ హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ కి సంబంధించి అంటే పనులు ఎలా చేసుకోవాలి, ఫాస్ట్ గా ఇంట్లోనే అన్ని టిఫిన్స్ అవి వేసే వాళ్ళు ఉంటారు. నేను ఇంట్లోనే చేస్తాను, బయట అసలు ఫుడ్ మేము తెచ్చుకోము. సో ఇలా చేసుకోవాలనుకునే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా ముందే ప్రిపేర్డ్ గా ఉండాలి, ఇటువంటివన్నీ మీకు కావాలి అంటే డీటెయిల్డ్ వీడియో కోసం కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఈ వీడియోలో అన్ని చెప్పేస్తే వీడియో లెంత్ అయిపోతుంది. సో ఫాస్ట్ గా ఈజీగా చెప్పేస్తాను. ఫాస్ట్ గా ఏ విధంగా పని చేసుకోవాలి ఇంకా డీటెయిల్డ్ గా కావాలంటే కామెంట్ చేసేయండి. సో అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ఆర్థిక విషయాల పట్ల మీకు అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఇంట్లో ఖర్చులు మీరు మేనేజ్ చేస్తున్నా సరే, మీ హస్బెండ్ మేనేజ్ చేస్తున్నా సరే, ఇంట్లో ఎంత వరకు ఖర్చు అవుతుంది, ఫ్యూచర్ లో మీ పిల్లలకంటూ మీరు ఎటువంటి సేవింగ్స్ అనేది చేయాలి, దీని గురించి మీరు కొంచెం రీసెర్చ్ కూడా చేయాల్సి ఉంటది. ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. ఆడపిల్లలు అయితే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉన్నాయి, సుకన్య సమృద్ధి యోజన, వాళ్ళకి ఫ్యూచర్ లోని కొంత అమౌంట్ అనేది వస్తుంది వాళ్ళ పెళ్లి ఏజ్ కి. అలా కొన్ని చాలా స్కీమ్స్ అనేవి ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతూ ఉంటారు చాలా మంది, ఎఫ్డీస్ లో పెడుతూ ఉంటారు, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటారు. సో మీకు ఇంటి ఖర్చులకు ముందు ఎంతో కొంత సేవ్ చేయడానికి ట్రై చేయండి. సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అనుకోని పరిస్థితి ఏదైనా ఎదురైనప్పుడు మనకి అవి హెల్ప్ అవుతాయి కాబట్టి సేవింగ్స్ అనేది ఖచ్చితంగా చేయడానికి ట్రై చేయండి. మీ ఇంట్లో ఎంతవరకు ఖర్చు అవుతుంది ఏంటి ప్రతిదీ కూడా మీ హస్బెండ్ మేనేజ్ చేస్తున్నా సరే మీరు కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని రోజులు వాళ్ళే చేస్తారని లేదు, ఏదో ఒక పరిస్థితి రావచ్చు, మీరు చేయాల్సిన ఇది రావచ్చు, ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ఇవన్నీ చూసుకొని సేవింగ్స్ కూడా
చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మూడవది ఏంటి అంటే కెరీర్ గ్రోత్ కోసం మీరంటూ ఏం చేస్తున్నారు, అంటే మీకోసం మీరు ఏం చేస్తున్నారు. నేనేం చేయనవసరం లేదు, నేనేం చేయను, నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళకి ఏం చెప్పలేంలేండి. సో మీరు ఫ్యూచర్ లో నాకంటూ ఒక పేరు ఉండాలి, మా హస్బెండ్ కాకుండా నేనంటూ నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఎవరిని చేయి చాచకూడదు ఏ విషయంలో కూడా, లేదా పలానా అంటే ఒక పేరు ఉండాలి. సో ఇలా కెరీర్ లో చాలా మంది గ్రోత్ అవ్వాలనుకుంటారండి, వాళ్ళకంటూ ఒక పేరు అనేది ఉండాలనుకుంటారు. సో అటువంటి వాళ్ళ కోసం నేను 5 కెరీర్ గ్రోత్ ఐడియాస్ అనేది చేశానండి. స్టాక్ మార్కెట్, వర్క్ ఫ్రమ్ హోమ్ కానివ్వండి, బిజినెస్, ఇలా చాలా రకాలుగా లేడీస్ ముందుకు వెళ్ళొచ్చు. 9 లోపు పనులు ఎందుకు చేసుకోవాలి ఇప్పుడు చెప్పానండి. 9 దాటాక మీరు ఈ పనిలోని నిమగ్నం అవ్వడానికి మీకు టైం అనేది ఉంటుంది. ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి, సో 9 లోపు మీరు కంప్లీట్ చేసుకుంటే తర్వాత టైం అంతా మీదే. పిల్లలు ఉండరు, హస్బెండ్ ఉండరు, మీరు ఖాళీగా ఉంటారు. ఖాళీ టైంలో ఏం చేస్తారు? కెరీర్ గ్రోత్ కోసం ఇలా ఏదో ఒకటి మీకు నచ్చినది. చదువు లేదు, ఏం చేయాలి? టైలరింగ్ నేర్చుకోండి, ఆల్రెడీ వచ్చు. ఇంకా ఎలా గ్రో చేసుకోవాలో తెలుసుకోండి, లేదా కొత్తగా ఏమైనా స్కిల్స్ నేర్చుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ట్రై చేయండి. ఇలా చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయండి. మీకు ఏది నచ్చితే, మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా, ఈ కామర్స్ స్టార్ట్ చేయొచ్చు, అంటే ఇప్పుడు ఆన్లైన్ లో లైక్ మీషోలో ఇటువంటి వాటిల్లో బిజినెస్ చేయొచ్చు. నేను చేస్తున్నాను, చాలా వీడియోస్ చేశాను, మీలో చాలా మంది చూసే ఉంటారండి. సో ఇలా మీకు ఏది ఇష్టం, ఫ్యూచర్ లో మీరు మిమ్మల్ని ఎలా చూసుకోవాలనుకుంటున్నారు, దానికి ముందడుగులు మీరు వెయ్యండి. లేదా ఏదైనా కొత్తగా లాంగ్వేజ్ అనేది నేర్చుకోండి, ఇలా అన్నమాట. సో కొత్తగా ఏమన్నా మీ కెరీర్ లోని గ్రోత్ అవ్వడానికి కొంచెం ఒక గంట అయినా కష్టపడండి. తర్వాత మీకు అదే అలవాటు అవుతుంది. అయినా సరే ప్రతిదీ వీడియోస్ ఉన్నాయి, మీరు ఎక్కడికి బయటకు వెళ్ళనవసరం లేదు. ఇంట్లో ఉండే మీరు ప్రిపేర్ అవ్వచ్చు, ఇంట్లో ఉండే నేర్చుకోవచ్చు, ఇంట్లో ఉండే బిజినెస్ చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కెరీర్ డెవలప్మెంట్ కోసం ఎంతో కొంత కృషి అనేది చేయాల్సి ఉంటదండి. సో 9 లోపు వర్క్ చేసేసుకుంటే మిగతాది ఈ టైం ఉంటది అనమాట. అండ్ నెక్స్ట్ మూడవది మీ పర్సనల్ హెల్త్ అండ్ కేర్ అండి. ఇవన్నీ చేస్తున్నారు సరే, మీ హెల్త్ ని పక్కన పెట్టేస్తే అది ఫ్యూచర్ లో మీకు చాలా దెబ్బతీస్తుంది. కాబట్టి సో నా ఫ్యామిలీలోనే నేను చాలా మందిని చూసానండి, పిల్లల్ని చూసుకుంటూ కానివ్వండి, ఇంట్లో పనులన్నీ అయ్యాక తిందాంలే, ఫుడ్ నెగ్లెక్ట్ చేయడం కానివ్వండి, ఇలా కాకుండా మీ పర్సనల్ హెల్త్ అనేది బాగా ఉంటేనే ఫ్యామిలీని మీరు చక్కబెట్టగలుగుతారు. మీరే నీరసంగా ఉండి పడుకున్నా, ఏం చేయలేకపోయినా, ఏదైనా హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతున్నా మొత్తం ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతారండి. కాబట్టి అవి రాకుండా చూసుకోండి. వచ్చాయి అంటే ఏం చేయలేం, దానికి తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. కానీ సో మార్నింగే వాకింగ్ చేయడం, ఒక అరగంట గంట వాకింగ్ ఎక్సర్సైజెస్ చేయడము, మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళు తాగడం, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ టైంకి తీసుకోవడం, హెల్దీ ఫుడ్ తీసుకోవడము, ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఇటువంటివి చేస్తూ ఉండాలి. ఏమైనా ఇష్యూ ఉంది నాకు, చాలా మందికి డెలివరీ అయ్యాక థైరాయిడ్ కానివ్వండి, డయాబెటీస్ వచ్చేస్తుంది, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, అలర్జీతో మొన్నటి వరకు నేను కూడా చాలా బాధపడ్డానండి. సో ఇలా అంటే వాటర్ తక్కువగా తీసుకోవడము, బ్లడ్ తక్కువగా ఉండటం, ఇలా దీనివల్ల ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికే వస్తున్నాయి. లేకపోతే లావ్ అయిపోవడం కానివ్వండి. సో దాన్ని ఎలా మీరు ఓవర్కమ్ చేయాలి? అమ్మో నాకు ఇది వచ్చేసింది ఇంకంతే, నేను ఇంకే పని చేయలేను, స్ట్రెస్ లోకి వెళ్ళిపోతున్నారు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు, అంత అవసరం లేదండి. సో మొత్తం మీరు మెడిసిన్ మీద ఆధారపడకుండా ఉండడానికి ట్రై చేయండి. అంటే మొత్తం నేను ఈ మెడిసిన్ వేసేసుకుంటున్నా తగ్గిపోతుందిలే అని అయితే అస్సలు అనుకోకండి. సో ఇంగ్లీష్ మెడిసిన్ మీదే కంప్లీట్ గా మీరు ఆధారపడిపోకుండా న్యాచురల్ గా ఎలా తగ్గించుకోవాలి. లైక్ నేను అలర్జీతో బాధపడినప్పుడు చాలా హాస్పిటల్స్ తిరిగానండి. అర్టికేరియా అంటారు. అది ఏంటి అంటే డాక్టర్స్ మెడిసిన్ ఎక్కువగా ఇచ్చేయడం వల్ల నాకు ఇంకా ఎక్కువ అయిపోయింది రోజు రోజుకి. అంటే ఇంగ్లీష్ మెడిసిన్ తప్పని కాదు, న్యాచురల్ గా కూడా తగ్గించుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు నేను కాదరవల్లి గారి డైట్ ఫాలో అయ్యాను. కషాయం కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి తీసుకొని ఇప్పుడు నాకు కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇది కంప్లీట్ గా క్యూర్ అవ్వదు అని చెప్పేశారండి నిస్సంకోచంగా. ఇది అయితే పూర్తిగా తగ్గదు, ఫ్యూచర్ మొత్తం మీరు ఇలా రోజుకు ఒక సిట్రజిన్ టాబ్లెట్ వేసుకోవడం అని చెప్పారు. బట్ అవన్నీ చేసి తాగి, కషాయాలు అవి తాగి, ఎక్సర్సైజెస్ అవి చేసి నేను తగ్గించుకున్నాను కాబట్టి చెప్తున్నానండి. సో ఏ ప్రాబ్లం అయినా ఇనీషియల్ స్టేజ్ లో, అంటే స్టార్టింగ్ లో మీకు అప్పుడే స్టార్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా న్యాచురల్ గా తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కేవలం ఫుడ్, ఎక్సర్సైజెస్ ఇవి తీసుకొని, అన్నిటికీ ఒకటే ఉండదు, డిఫరెంట్ గా ఉంటది.
సో అలా మీరు ఏమైనా ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నట్టయితే అవి తగ్గించుకొని దాని వలన మీరు ఎక్కువగా స్ట్రెస్లోకి వెళ్ళిపోవడం, బాధపడడం ఇలాంటివి చేయకండి. తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా ప్రాబ్లం ఇప్పటి వరకు లేదు అంటే రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. హెల్దీ ఫుడ్ ఖచ్చితంగా తీసుకోండి. ఎక్కువసేపు మొబైల్ చూడడం కానివ్వండి, వాటర్ తక్కువగా తాగడం, టైంకి తినకపోవడం మన హౌస్ వైఫ్లు చేసే తప్పులు అనమాట చెప్తున్నాను. సో వాటర్ ఎక్కువగా తాగండి, ఎక్కువగా ఐరన్ ఫుడ్స్ అవి తీసుకోండి, వాకింగ్ అది చేస్తూ ఉండండి. ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని పోవడం, లేదా టీవీ చూస్తూ ఉండిపోవడం, మొబైల్ చూస్తూ ఉండిపోవడం ఇటువంటివి అస్సలు చేయకండి. ఏంటి అంటే రిలేషన్షిప్స్ అండి. అంటే చాలా మందికి హెల్త్ ఇష్యూస్ లేకపోయినా సరే రిలేషన్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే, అంటే హస్బెండ్ పట్ల కానివ్వండి, అత్త మామలతో ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అంటే స్ట్రెస్ లోకి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది. నేనే చూసాను డైరెక్ట్ గా. సో అటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మాట్లాడి క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. హెల్దీ రిలేషన్షిప్స్ అనేది మెయింటైన్ చేయండి. ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే దాన్ని అలా వదిలేకుండా సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు సాల్వ్ చేస్తే మీకు మైండ్ అనేది రిలాక్స్ అయిపోతుంది. మాట్లాడుతూ ఉండండి. ఏమన్నా మీ హస్బెండ్తో ఇష్యూ ఉన్న, ఎవరితోనైనా ప్రాబ్లం ఉంటే. సో ఖచ్చితంగా మీ పిల్లలకి ఖచ్చితంగా టైం అనేది ఇవ్వాలండి. మీరు ఏం చేసినా సరే 9కి వెళ్ళిపోతారు. సో 9 నుంచి మీరు మీ కెరీర్ డెవలప్మెంట్ కానివ్వండి, మీకోసం మీరు టైం కేటాయిస్తారు. మళ్ళీ వాళ్ళు 5 అవనివ్వండి, 6కి అలా వచ్చేసినాక ఇంకా మీరు మీ పిల్లలతోనే టైం అనేది స్పెండ్ చేయండి. ఈ లోపు వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళు వచ్చాక వాళ్ళతో హోంవర్క్స్ చేయించడం కానివ్వండి, ప్రతిదీ కూడా వాళ్ళని మనం చూసుకుంటూ ఉన్నాము అంటే మనకి వాళ్ళకి బాండింగ్ అనేది బాగుంటుందండి. వాళ్ళు ఏమైనా మనతో ఫ్రీగా చెప్పగలుగుతారు. వాళ్ళ హోంవర్క్స్ కానివ్వండి, వాళ్ళకి ఏదైనా అవసరమైనా సరే మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈవినింగ్ నుంచి మీరు పిల్లలతోని, మీ హస్బెండ్ తోని టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి. ఉంది ఒక రోజులో అన్ని చేసేసుకోగలుగుతామా, పనులు ఫాస్ట్ గా అయిపోతాయా, అవన్నీ చేసేస్తామంటే ఖచ్చితంగా చేయగలుగుతారండి. చేస్తున్నాను కాబట్టే చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు ఒక రొటీన్ అనేది అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతారు. ఇంకా అదర్ వర్క్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇల్లు దొలపడం అవనివ్వండి, బీరువా సదరడం, క్లీనింగ్ చేసుకోవడం, ఇటువంటివి అందరికీ ఉంటాయి, కామన్. మీరు ఈవినింగ్ టైంలో 1 గంట 2 గంటలు దానికి పెట్టుకోండి. లేదా వీకెండ్స్ లో అయినా సరే అవి చేసుకోవడానికి ట్రై చేయండి. డే మొత్తము చదవడము లేదా ఏమైనా వర్క్ చేయడం అలా ఉండదు కదా. ఒక ఈవినింగ్ 1 అవర్ అలా పెట్టుకోండి. సో ఎక్స్ట్రా వర్క్స్ చెప్తున్నాను. మామూలు వర్క్స్ కి అయితే ఒక రొటీన్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఇంత దాంట్లో నాకు రెస్ట్ ఎక్కడ ఉంటది అని మీరు అనుకోవచ్చండి. ఆఫ్టర్నూన్ టైంలో ఒక 1 అవర్ అయినా నాప్ తీసుకోండి. అంటే పడుకోవడం, అటువంటి మధ్యాహ్నం పడుకోవద్దు అంటారు కదా చాలా మంది, అని అనుకుంటూ ఉండొచ్చు. ఇంత వర్క్ చేసినప్పుడు పడుకోవచ్చండి. ఏ పని చేయకుండా తినేసి అలా పడుకోవడం వేరు. మీరు ఇవంతా కష్టపడి చేస్తున్నారు కాబట్టి ఆఫ్టర్నూన్ కాసేపు రెస్ట్ తీసుకోవడం ఏం నష్టం లేదు. సో తినేసాక 1 గంట తర్వాత అరగంట గంట చిన్నగా పడుకొని లేస్తే మీకు సాయంత్రం అనేది చాలా ఫ్రెష్ గా ఉంటది. మీకు రిలాక్సేషన్ అనేది ఇస్తుంది. సాయంత్రం వర్క్స్ కానివ్వండి, సాయంత్రం మీరు ఏమైనా చేయాలనుకున్నా కూడా మీకు మైండ్ అనేది ఫ్రీగా ఉంటది అనమాట. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటి అంటే స్ట్రెస్ ని, పనుల్ని అలవాటు చేసేసుకోండి. అంటే ఏంటి ఇన్ని పనులా, ఇది నేను చేయలేకపోతున్నాను ఎప్పుడు అనుకోవద్దండి. ఈ పనులన్నీ నేనే చేయాలా, ఇంకెవ్వరు చేసేవాళ్ళు లేరు. ఇంకేది అంటే మన పని మనకు తప్పదు. ఎన్ని అనుకున్నా ఎన్ని చేసుకున్నా మనమే చేసుకోవాలి. కాబట్టి చేస్తున్న పనిని ఇష్టపడుతూ చేసామంటే మన మైండ్ అనేది రిలాక్సింగ్ ఉంటది. మనం ఎన్ని విసుక్కున్నా, ఎంత కోపపడినా, ఎన్ని చిరాకులు పడినా ఆఖరికి మన పని మనమే చేసుకోవాలి. తప్పదు, ఎవ్వరు వచ్చి చేయరు. ఫాస్ట్ గా పనులు చేయడం అలవాటు చేసేసుకోండి. స్ట్రెస్ అనేది అలవాటు చేసేసుకోండి. అంటే స్ట్రెస్ అలవాటు అంటే స్ట్రెస్ పడిపోవడం అలవాటు చేసుకోమనట్లా. స్ట్రెస్ ఫ్రీగా పనులు చేసుకోవడానికి అలవాటు చేసేసుకోండి. అంటే ఇన్ని పనులు ఉన్నాయా అని చేసే బదులు, ఓకే ఇన్ని పనులు ఉన్నాయా, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, జాలీగా చేసేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. విసుగు ఇటువంటివి వచ్చినా మీకు నచ్చినది ఏదైనా మోటివేషనల్ వీడియో కానివ్వండి, మీకు మ్యూజిక్ వింటే తగ్గిపోతుంది స్ట్రెస్ అనుకుంటే మ్యూజిక్ వినండి. టీ తాగితే తగ్గుతుందంటే టీ తాగండి. చాలా మందికి ఏమైనా స్వీట్ తింటే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది, రిలాక్సింగ్ అనిపిస్తుంది, అది చేయండి. లేదా మీకు నచ్చిన వారి వీడియో ఎవరో ఒకరిది చూడండి. నేనైతే అదే చేస్తానండి. నాకు బాగా చిరాగ్గా, విసుగ్గా, ఇన్ని పనులు నేనే చేయాలా అలా అన్నప్పుడు నేను రమారవి గారి వీడియోస్ చూస్తానండి. చూస్తే నాకు మైండ్ అంతా మళ్ళీ నార్మల్ గా రిలాక్స్ అయిపోతుంది. అలా మీకు నచ్చిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళ వీడియోస్ ఫాలో అవ్వచ్చండి. చూడగానే మీకు మైండ్ రిలాక్స్ అవుతుంది.
సో బాగా చిరాగ్గా విసుగ్గా అలా అనిపించినప్పుడు ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ అనేవి పెంచుకోండి. ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. బాగా విసుగ్గా అనిపించినప్పుడు ప్లాంట్స్ ను కూడా చూస్తూ ఉన్న ఒక బుద్ధుడి బొమ్మను పెట్టుకోండి. సో చూస్తూ ఉంటే మనకి మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. పాజిటివ్ ఎనర్జీని తెచ్చే వస్తువుని ఇంట్లో పెట్టుకున్నట్టయితే కూడా మనకి మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. ఈ పాయింట్స్ అన్ని నేను చాలా వరకు కవర్ చేశాను, అన్ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి. చెప్పిన 6 పాయింట్స్ లో మీరు ఏదైనా విషయం పట్ల బాగా సఫర్ అవుతున్నారంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే డీటెయిల్డ్ వీడియో కావాలి అనుకుంటే ప్లీజ్ ఆ విషయం కామెంట్ చేయండి. నేను డీటెయిల్డ్ గా వీడియో చేస్తాను. ఇది ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటున్నాం అనుకునే ఆడవాళ్ళకి కానివ్వండి, ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియట్లేదు అనుకునే వారికి హెల్ప్ అవుతుందండి. బయటకు వెళ్ళి పనులు చేస్తున్న వాళ్ళకి కాదనమాట, ముందే చెప్పేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ స్కెడ్యూల్ వాళ్ళకి వేరే ఉంటది. అలాగే చిన్న పిల్లలు, డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా, చిన్న చిన్న బేబీస్ ఉంటారు, వాళ్ళకి కూడా ఇది వర్తించదు. పిల్లలు ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు లేస్తారో తెలియదు కదా. ఇంట్లో ఖాళీగా ఉంటూ సో పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయి, హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళిపోయి ఇంట్లోనే ఉంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నానండి. ప్రెగ్నెంట్ లేడీస్ కి, చిన్న బేబీస్ ఉన్న వాళ్ళకి, బయటకు వెళ్ళి వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే కాదు. మీరు ఇలాగే అన్ని మేనేజ్ చేసుకుంటున్నారు, మీరు స్మార్ట్ హౌస్ వైఫ్ గా ఉన్నారు ఆల్రెడీ అంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఒక మహిళ వివిధ స్టేజెస్ లో లైక్ ప్రెగ్నెన్సీ, బాలింత, చిన్న బేబీస్ ని ఎలా చూసుకోవాలి, ఇలా ఎదురైన సమస్యలన్నిటి గురించి డీటెయిల్డ్ వీడియోస్ ఆల్రెడీ చేశానండి. సో ఇప్పుడు మహిళ ఆర్థికంగా లైక్ బిజినెస్ చేస్తూ కానివ్వండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఐడియాస్ కి సంబంధించి వీడియోస్ చేస్తున్నాను. అవన్నీ మీ వరకు రావాలి అంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేశారంటే అప్పుడు నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారండి. సో వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.